ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవాంశ్ నందా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్కి ఇష్టమైన ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే నీళ్ళల్లో కొంచెంసేపు ఒక 5 minutes నానబెట్టి వాటిని వాటర్లో పిండేసి కళాయిలో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కలుపుకొని నానబెట్టుకుంటే ఏంటి అంటే సాల్ట్ మొత్తం దానికి పడుతుంది అనమాట. సో అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కళాయిలోకి ఆయిల్ పోసి ఆవాలు, పచ్చెనపప్పు, సాయిపప్పు, పల్లీలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. అవి ఎంత ఫ్రై అయితే అంత క్రిస్పీ ఉంటుంది అన్నమాట. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయితే ఏంటి అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో పచ్చిమిర్చి అయితే వేసేయండి. మా పిల్లలు తింటారు అని చెప్పి నేనైతే పెద్దగానే కట్ చేశాను. తర్వాత ఒక 2 పెద్దవైతే 1 వేయండి, చిన్నదైతే 2 వేయండి. టమాటాలు సరిపోతుందన్నమాట. అప్పుడు వాటిని బాగా ఫ్రై చేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి ఆ మరమరాలు ఇందాక ఏమైతే నానబెట్టామో అవన్నీ వేసి కలుపుకోవాలి. అవంటే ఒక 5 ఎక్కువసేపు అయితే స్టవ్ మీద ఉంచకూడదు. ఒక 5 అంటే మనం అంతా కలిపేంత వాటికి పొయ్యి మీద ఉంచాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పుట్న కారం ఉంటే అది వేస్తున్నాను. సో మీ దగ్గర అది అవైలబుల్గా లేకపోతే పుట్నాల పప్పు ఉంటుంది కదా, వాటిని మిక్సీ పట్టి అయితే మీరు వేసేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది దాని ద్వారా. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉగ్గాని అయితే ఉంటుంది. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.